అందరికీ నమస్కారం. మీ ఫోన్లో యోనో ఎస్బీఐ యాప్ కానీ భీమ్ యాప్ కానీ ఓపెన్ చేస్తే ఈ విధంగా డిస్ప్లే అవుతుందా? దీనికి కారణం మీ ఫోన్లో కొన్ని హార్మ్ఫుల్ యాప్స్, అంతేకాకుండా కొన్ని షేరింగ్ యాప్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. దీనికి నేను లైవ్లో యోనో యాప్ ఎలా వర్క్ అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా హార్మ్ఫుల్ యాప్స్ ఎలా డిటెక్ట్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలి, షేరింగ్ యాప్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. పైన మీ ప్రొఫైల్ పిక్చర్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్లోకి వెళ్ళండి. ఇక్కడ నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ స్కాన్ చేయండి. ఇక్కడ ఏదైనా అన్వాంటెడ్ యాప్స్ కనుక డిటెక్ట్ అయితే వెంటనే దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. ముందుగా నా ఫోన్లో ఉన్న యోనో ఎస్బీఐ యాప్ను ఓపెన్ చేస్తే సో ఈ విధంగా వల్నరబుల్ యాప్స్ డిటెక్టర్ అని వస్తుంది. సో దీనికి కారణము నా ఫోన్లో షేరింగ్ యాప్స్, షేర్ కరో కానీ, షేర్ ఇట్ కానీ, స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఏదైనా ఇన్స్టాల్ అయినా వెంటనే ఇలా గట్టిగా పట్టుకొని అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మరలా యోనో ఎస్బీఐ యాప్ను ఓపెన్ చేస్తే ప్రొసీడ్ మీద ట్యాప్ చేస్తే, లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా నార్మల్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ మీకు వర్క్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.